పెద్ద సమస్య వచ్చి పడింది. పొద్దున్నే లేచి రన్నింగ్ పోదామంటే వాన పడుతుంది. ఇంకేం చేసేది లేక చదువుకుంటున్నా. అలా చదువుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అయితే వేసుకొని బయటకైతే పోదాం అనుకున్నా. ఫుల్గా రెడీ అయిపోయాం. ఈ రోజు అయితే మన బర్త్డే అందుకని చెప్పి ఫుల్గా రెడీ అయ్యాం. అయినా కూడా పని తప్పదు కదా. అలా పని చూసుకుని మళ్ళీ గర్ల దిన్నకైతే పోయి గుడికి పోదాం అనుకున్నా. గర్ల దిన్న వరకు వచ్చి పూలు టెంకాయలు తీసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసా. దగ్గరలో ఉన్న గుడికి అయితే వచ్చాను. వెంకటేశ్వర స్వామి గుడి. అలా గుడి వరకు వచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ అలా వచ్చి ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ స్కూల్కి అయితే పోతున్నా. స్కూల్ వరకు వచ్చి మన విఘ్నేష్కి అయితే పూజ చేద్దామని చెప్పి మళ్ళీ పూలు పనులన్నీ తెచ్చేసి పూజ అయితే చేసేసా. పూజ అంతా అయిపోయింది. మనకు తెలిసింది ఏంటంటే ఏం తినలేము. అందుకని చెప్పి బాదం అయితే తాగేసా. మన కోసం అయితే మన ఫ్రెండ్స్ వచ్చారు 10 కిలోమీటర్ల నుండి. ఉండేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. కోసం అయితే మన వాళ్ళు కేక్ అయితే తెచ్చారు. ఇంకైతే చదవకండి, నాకైతే సంబంధం లేదు. వర్కర్లు అయితే మనం చాలా బాగా చూసుకుంటారు. అలాగనే చెప్పి మన కేక్ అయితే తెచ్చారు. ఇలా అంటుకోవడం ఆలస్యం. మన అవ్వ అయితే చాలా అల్లరి చేస్తుంది. అందరూ అయితే అల్లరి బాగా చేస్తున్నారు. అటు చూడండి స్ప్రే ఎలా కొడుతుందో, అందరి మీద అయితే కొట్టేస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళైతే నాకైతే ఫ్యామిలీ అయిపోయారు. ఇంకేం చెప్పాలి చెప్పండి. నన్ను అయితే చాలా బాగా అయితే చూసుకుంటున్నారు. అందరూ చూపించే ప్రేమకైతే నేను చెప్పేది ఒక్కటే, థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్ నాకు విషెస్ చేసినందుకు. బాయ్ బ్రోస్.